డీటెయిల్స్ చూస్తే అమరావతిలోని రాయపూడి సిఆర్డీఏ కార్యాలయంలో త్రిసభ్య కమిటీ భేటీ అయింది. కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, రాష్ట్ర మంత్రి నారాయణ, తెనాలి శ్రవణ్ కుమార్, సిఆర్డీఏ అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. రాజధాని రైతుల సమస్యలు, అమరావతి నిర్మాణ పనుల పురోగతిపై చర్చించారు. అమరావతి రైతులకు ఎటువంటి నష్టం జరగదని కేంద్ర మంత్రి పెమ్మసాని అన్నారు. వీధిపోటు ఉన్న ప్లాట్లకు సంబంధించి మార్చుకోవచ్చని రైతులకు చెప్పినట్లు తెలిపారు. వీలైనంత త్వరలో సమస్యలన్నీ పరిష్కరిస్తామన్న మంత్రి నారాయణ గ్రామ కంఠాల విషయంలో వెరిఫై చేసి నిర్ణయం తీసుకుంటామన్నారు. రోడ్డు షోలో ఉన్న వాటిలో మల్టిపుల్ ఇష్యూస్. ఒకటి, మొన్న మనం చెప్పాం, మీరు అబ్జెక్షనబుల్ గా ఉన్నాయి, మీకు గనక బై మిస్టేక్ గనక ఏదైనా వస్తే మీరు మార్చుకోవచ్చు, రిజిస్ట్రేషన్ కాస్ట్ లేకుండా సిఆర్డీఏ పెట్టుకొని చేస్తుందని. అయితే ఇందులో ఒకటి ఏంటంటే, ఆల్రెడీ ఈ ప్లాట్స్ కనుక వేరే వాళ్ళకి అమ్మితే వాళ్ళకు కూడా ఇది అప్లై చేయాలా లేదా అనేది ఒక ఇష్యూ ఉండింది. మేమేం చెప్తున్నాం అంటే, ఒకసారి మీరు అమ్మేసిన తర్వాత మళ్ళీ రిజిస్టర్ చేయలేరు సిఆర్డీఏ. ఎందుకు అంటే, మీరు ఆల్రెడీ మీకున్న వాస్తు ప్రకారం మీరు ఆల్రెడీ అమ్ముకున్నారు. అది రేటు తక్కువకు అమ్ముకున్నారో ఎక్కువకు అమ్ముకున్నారో ఏదో ఉంటుంది. ఇలా మార్చుకుంటా పోతే ఎక్కడ వరకు మనకి ఎండ్ ఉండదు. కాబట్టి ప్రతి ఒక్కరికి సేల్ ఆఫ్టర్ సేల్ మనం ఇవ్వలేం. కాబట్టి ఓన్లీ ఒరిజినల్ రైతుకు మాత్రమే వాస్తు కానీ లేకపోతే రోడ్డు షోలు కానీ అప్లై అవుతుంది. కాబట్టి ప్లాట్స్ కొన్నవాళ్ళు మాకు రోడ్డు షోలు కానీ అది ఉందంటే మాత్రం అది సిఆర్డీఏ వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. మీరు దయచేసి ఆ విషయంలో రావద్దు. మూడోది, జరీబ్ ల్యాండ్స్ మీద 180 ఎకరాలు ఇష్యూ ఉంటే మనం 1 month టైం అడిగాం. 1 month టైం ఆల్రెడీ అంతా వర్క్ చాలా వరకు అయిపోయింది. మల్టిపుల్ మెంబర్స్ వెళ్ళి సర్వేలు అన్నీ చేశారు. ఇప్పుడు సైంటిఫిక్గా కూడా ఒక కమిటీని వేసి సాయిల్ టెస్టింగ్, వాటర్ డెప్త్ లెవెల్ అసెస్ చేసి ఎక్కడా యాంబిగ్యూటీ లేకుండా సెకండ్ సెట్ తీసుకుంటున్నాము. అది తీసుకొని మేము 1 month టైం అడిగాం. ఇప్పుడు 2 weeks అయింది. ఇంకో 2 weeksలో దానికి కూడా ఒక కమిటీని ఫామ్ చేసి దాన్ని క్లియర్ చేసుకొస్తాం. అది కూడా ఎవరైతే వెయిట్ చేస్తారో వాళ్ళు వెయిట్ చేస్తే దాని మీద కూడా ల్యాండ్ అక్విజిషన్ అలాంటి ఆ రైతు సోదరులు కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం ల్యాండ్ పుల్లింగ్ రమ్మని. రానప్పుడు ల్యాండ్ అక్విజిషన్ అవి తీసుకుని మీకు ఇవ్వటం జరుగుతుందని మరొకసారి నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా జరీబు, రోడ్డు హిట్, గ్రామ కంఠం, వీటికి సంబంధించి ఏదైతే అధికారులకు యాక్చువల్గా కమిటీ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిందో వాళ్ళు కొంత స్టడీ చేశారు. ఇంకా కూడా వాళ్ళకి 15 రోజులు అంటే నెల రోజులు టైం ఇచ్చాము. మరొక 15 రోజులు ఉంది. ఈ 15 రోజుల్లో కూడా స్టడీ చేసి సబ్మిట్ చేస్తే దాని మీద యాక్చువల్గా రైతు సోదరులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా దానికి కూడా ముందుకు పోతామని తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈరోజు మొత్తం ప్లాట్స్ అంటే జనరల్ రిజిస్ట్రేషన్ ప్లాట్స్ మొత్తం 29,233 మంది రైతులు. వాళ్ళకి 69,421 ప్లాట్లు అలాట్ చేయాల్సి ఉంటే రిజిస్ట్రేషన్ 61,793 రిజిస్ట్రేషన్ అయిపోయినాయి. ఇంకా కేవలం కావాల్సినవి 7,628 రిజిస్ట్రేషన్ కావాల్సిన బ్యాలెన్స్ 7,000